హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పర్సనల్ పనుల వల్ల ఒక 2 days వీడియోస్ ఆపాను అనమాట. సో ఇంకా ఈ రోజు నుంచి ర్యాపిడ్ వీడియోస్ వస్తాయి. ఒక మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. స్టార్ ఫిక్స్ అనేటువంటి మ్యాగజైన్లో, ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో ఆర్ఆర్ఆర్ బొమ్మ వేస్తే అది రామరాజు బొమ్మ వేశారు మన ఇంటర్నేషనల్ మ్యాగజైన్ సంబంధించినటువంటి వాళ్ళు. బేసిక్లీ మన సౌత్లో ఇండియన్ మ్యాగజైన్స్లో మనం బొమ్మలు, మన హీరోల బొమ్మలు చూడటం అది సర్వసాధారణం. కాకపోతే ఒక మ్యాగజైన్లో ఒక స్టార్ హీరో బొమ్మ ఎందుకు వేస్తారు? ఒక సినిమా తాలూకు దాంట్లో లీడ్స్ ఉండేటువంటి హీరోల తాలూకు బొమ్మలు ఎందుకు వేస్తారు? ఎందుకంటే ఆ యొక్క ఆడియన్స్కి ఆయా సినిమాలో ఆ క్యారెక్టర్ని బాగా ఓన్ చేసుకుంటారు కాబట్టి. సో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ స్టార్ ఫిక్స్ అనేటువంటి మ్యాగజైన్ ఏదైతే ఉందో వాళ్ళు రామరాజు బొమ్మ వేశారు, బాణం పట్టుకుని. ఫస్ట్ లుక్ పోస్టర్ అది. ఒక పక్క రామరాజు ఉంటే మరొక పక్క లెజెండరీ డైరెక్టర్ స్పీల్బర్గ్ ఉన్నారు. అంటే స్పీల్బర్గ్ కవర్ ఫోటో మీద ఉండేటువంటి మ్యాగజైన్ కవర్ ఫోటోలో ఇంకొక పక్క రామ్ చరణ్ గారు ఉన్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు రామరాజు క్యారెక్టర్ వెస్టర్న్ ఆడియన్స్కి ఎంతలా ఎక్కేసింది. ఇది నిజంగా మరొక గర్వకారణమైనటువంటి విషయం. అయితే ఆ స్టార్ ఫిక్స్ మ్యాగజైన్ పట్టుకున్నటువంటి రాజమౌళి గారు ఆ పిక్స్ కూడా, అలాగే ఆయన ఎందుకు ప్యారిస్ వెళ్ళడం జరిగింది అని అంటే ఆర్ఆర్ఆర్ని స్క్రీనింగ్ చేస్తున్నారు. ఒక పక్క వారణాసి షూటింగ్ చేసుకుంటూనే దాని తర్వాతి సినిమా ప్రమోషన్లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆబ్వియస్లీ ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ వెస్టర్న్ ఆడియన్స్లోకి ఎక్కేసింది కాబట్టి, సో దాన్ని ప్రమోట్ చేసుకుంటా ఆ గ్యాప్లో వారణాసి గ్లిమ్స్ కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు ఆయన. సో ఈ రకంగా ప్రమోషన్స్ అనేవి ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారు వారణాసికి గ్లోబల్ ఆడియన్స్లోకి తీసుకెళ్ళడానికి. సో అప్పుడు డిస్ప్లే అయింది స్టార్ ఫిక్స్ అనేటువంటి మ్యాగజైన్. సో ఇదంతా కాసేపు పక్కన పెట్టేస్తే మీరు తమ్నైల్లో చూసే వచ్చారు కదా, రాజమౌళిలో ఉండాల్సినటువంటి దమ్ము మరి ఏ డైరెక్టర్కి లేదా, నెక్స్ట్ రామ్ చరణ్ గారు చేయబోయేటువంటి సుకుమార్ గారి దగ్గర లేదా అంటే రాజమౌళి గారిలో ఉన్నటువంటి దమ్ము ఏంటంటే ఆయన కంటెంట్లో దమ్ము ఉంటుంది, ఆయన విజువల్ వండర్లో దమ్ము ఉంటుంది, ఆయన ఎలివేషన్స్లో దమ్ము ఉంటుంది, దాంతో పాటుగా ప్రమోషన్స్లో కూడా దమ్ము ఉంటుంది. వారణాసి సినిమాకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ స్థాయిలో ఆ గ్లిమ్స్ డిస్ప్లే చేసినప్పుడు అంత పెద్ద డిస్ప్లే కట్టి ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎవరు ఒక సినిమాకి ముందు ఒక గ్లిమ్స్ కోసం అంత ఈవెంట్ ఎవరు చేయలే. రాజమౌళి గారికి అవసరం కూడా లేదు. ఒక బాహుబలి, ఒక ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా వైడ్గా ఆర్ఆర్ఆర్ అయితే గ్లోబల్ ఆడియన్స్ వైపుకి కూడా ఆయన సినిమాలు ఆకర్షిస్తున్నాయి. ఆయన ఫేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఇంకెవరు అవసరంలా. కాకపోతే సుమా గారిని పెట్టారు, అలాగే నార్త్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఆశీష్ చంచలాని గారిని కూడా పెట్టారు. అసలు ఆయన ఫేసే ప్రమోషన్ సినిమాకి. కానీ ఆయన ప్రతి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు కూడా ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలానే భావిస్తారు కాబట్టి ప్రతి సినిమాని తన ఫస్ట్ సినిమాలానే ప్రమోట్ చేస్తారు, ఫస్ట్గానే ప్రమోట్ చేస్తారు. అందుకే ఆయనకి అంత సక్సెస్ రేట్ ఉంది. ఏదో కంటెంట్ మనం తీసేసాము కామ్గా కూర్చోవడం కాదు. గ్లిమ్స్ స్థాయి దగ్గర నుంచి ఒక గ్లిమ్స్ ఈవెంట్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ స్థాయిలో చేసేటువంటి దమ్ముండే డైరెక్టర్, ఆ ప్రమోషన్స్ని ఆ స్థాయిలో చేసే దమ్ముండే డైరెక్టర్ ఖచ్చితంగా రాజమౌళి గారు. సో నెక్స్ట్ వారణాసికి సంబంధించినటువంటి షూటింగ్ ఒక పక్క జరుపుకుంటానే ఒక పక్క బాహుబలి తాలూకు ప్రమోషన్లు, ఆర్ఆర్ఆర్ తాలూకు స్క్రీనింగ్లు, ఇవన్నీ అసలు దండం పెట్టాలి నిజంగా రాజమౌళి గారికి. మన తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా వైడ్గా ఎలాగో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకొచ్చారు, అలాగే గ్లోబల్ ఆడియన్స్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా తీసుకెళ్లారు. రేపు అక్కడ వెస్ట్రన్ ఏదైతే గ్లోబల్ వైడ్గా థియేటర్స్ ఉంటాయో అక్కడ కూడా ప్యారలల్గా రిలీజ్ కాబోతుంది వారణాసి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి. ఖచ్చితంగా రాజమౌళి గారు ఏదైతే ఒక స్టాండర్డ్ సెట్ చేశారో మిగతా డైరెక్టర్ కూడా అటువంటి స్టాండర్డ్ సెట్ చేయాలి, ఖచ్చితంగా సెట్ చేయాలి. నాకు తెలిసినంత వరకు సుకుమార్ గారి సినిమా ఇప్పుడు ఉంది ఇండియన్ సినిమాలోనే, నెక్స్ట్ RC-17 రామ్ చరణ్ గారి బొమ్మ. వీళ్ళిద్దరికి ఆ పొటెన్షియల్ ఉంది. ఆఫ్టర్ రాజమౌళి సుకుమార్కి, రామ్ చరణ్కి ఆ పొటెన్షియల్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ అదే గ్లోబల్ ఆడియన్స్ దగ్గరికి ఇప్పుడు చేసేటువంటి RC-17ని తీసుకెళ్లేటువంటి సత్తా వాళ్ళ దగ్గర ఉంది. రాజమౌళి గారి లాగా వాళ్ళు ప్రమోట్ చేయాలి. మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా వరకే కాదు, పాన్ వరల్డ్ వరకు వెళ్ళాలి. మన ఇండియన్ సినిమాని, మన తెలుగు సినిమాని రిప్రజెంట్ చేయాలి వరల్డ్ వైడ్గా. వరల్డ్ వైడ్ అంటే మనం జస్ట్ మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, మన భాష ఇండియన్స్ ఎక్కడైతే ఉన్నారో మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ వెస్టర్న్ ఆడియన్స్ కూడా మన సినిమాలు చూడాలి, అక్కడ కూడా మన సినిమాలు రిలీజ్ అవ్వాలి, ఇంగ్లీష్లో కూడా డబ్ అవ్వాలి, ఫ్రెంచ్లో డబ్ అవ్వాలి, రష్యన్లో లాంగ్వేజ్లో డబ్ అవ్వాలి.
సో అదే చేస్తున్నారు ఇప్పుడు రాజమౌళి గారు వారణాసి సినిమా. ఇంకొక డైరెక్టర్ చేయలేడా, అంత సత్తా లేదా అంటే ఉంది. ఒక ముందడుగు ఎవరొకరు వేస్తారో వాళ్ళ మన సినిమాని ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. దానికి గల కారణం రాజమౌళి గారు. ఇండియాలో ఒక తెలుగు సినిమా, సౌత్లో ఒక తెలుగు సినిమా ఉంది, తెలుగు సినిమాలు ఇంత గొప్పగా తీయబడతాయి అని నిరూపించినటువంటి రాజమౌళి గారు స్టెప్ బై స్టెప్ ఆయన గ్రోత్ చూసుకుంటూ ఆయన ఎదుగుతూ వెళ్ళిపోతున్నారు. మిగతా హీరోలు కూడా, మిగతా డైరెక్టర్లు కూడా అడిగేయాలి. సుకుమార్, రామ్ చరణ్ వీళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో అటువంటి జానర్ని ఎవరు టచ్ చేయలేదు. ఈవెన్ రాజమౌళి గారు కూడా టచ్ చేయలేదు. ఎందుకంటే రాజమౌళి గారి విజన్ రాజమౌళి గారిది, సుకుమార్ గారి విజన్ సుకుమార్ గారిది. ఇద్దరిలో ఉండేటువంటి కామన్ పాయింట్ ఏంటంటే ఒక వరల్డ్ ని క్రియేట్ చేయడంలో రాజమౌళి గారి మార్క్ ఒకలా ఉంటే సుకుమార్ గారి మార్క్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు రంగస్థలం కావచ్చు, పుష్ప కావచ్చు, రంగస్థలంలో మనం థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే ఒక పల్లెటూరులోనే ఉన్నామా ఆ 3 గంటల సేపు అనిపించేలాగా ఆ పల్లెటూరుని క్రియేట్ చేసిన విధానం కావచ్చు. అలాగే పుష్పలో ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ తాలూకు ఆ వరల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా సుకుమార్ గారి మార్క్. అలాగే RC-17లో కూడా ఆయన మార్క్ చూపిస్తాం. రామ్ చరణ్ని గతంలో ఎలా అయితే వాడుకున్నారు దానికంటే భిన్నంగా, దానికంటే కొత్తగా ఈ రంగస్థలం పుష్ప కంటే 5-6 రెట్లు 10 ఇంకెక్కువగా వరల్డ్ క్రియేట్ చేయగలిగే సత్తా ఉన్న సినిమా ఇది. ఇంకా పూర్తి వివరాలు అది ఎలా ఉండబోతుంది ఏంటనేది వాళ్ళు అఫీషియల్గా ప్రకటిస్తారు. కానీ ఇది ఎలాగో పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది. గ్లోబల్ వైడ్గా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా సుకుమార్ గారు మొదటి అడుగు RC-17తో వెయ్యాలి అనేది నా పర్సనల్ కోరిక. నాట్ ఓన్లీ సుకుమార్ గారు, ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ కూడా రాజమౌళి గారు లాగానే గ్లోబల్ మార్కెట్లోకి అడుగు పెట్టాలి. అడుగు పెట్టినప్పుడే మన ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఎంతసేపు ఎవెంజర్స్ ఈ సినిమాలు మనం చూడటం కాదు, వాళ్ళు కూడా మన సినిమాలు చూడాలి, మన హీరోల తాలూకు మన కథలు కూడా చూడాలి కదా. చూడాలి అని అంటే రాజమౌళి గారు చేసినట్టే ప్రతి ఒక్క డైరెక్టర్, సుకుమార్, RC-17 వీళ్ళు కూడా ఆ అడుగు ముందుకేసి గ్లోబల్ మార్కెట్ వైపుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా గ్లోబల్ వైడ్గా ఆడియన్స్ కూడా అరే ఇండియన్ సినిమాలు ఇంత బాగుంటాయా, వాళ్ళ వరల్డ్ కూడా ఇంత బాగుంటుందా, వాళ్ళ మట్టి కథలు కూడా ఇంత బాగుంటాయా అనేటువంటి ఒక దృక్పథం వాళ్ళల్లో పుడుతుంది. దానివల్ల ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ మార్కెట్లో అడుగు పెడుతుంది. ప్రతి సంవత్సరం మనం కూడా ఆస్కార్ వరకు వెళ్ళగలుగుతాం. గ్లోబల్ మార్కెట్లోకి అడుగు పెడితే గ్లోబల్ ఆడియన్స్ని మన సినిమాలతో ఆకట్టుకుంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళొచ్చు ఆస్కార్ స్టేజ్ మీదకి మన వాళ్ళు కూడా. సో ఆ వైపుగా, ఆ దిశగా రాజమౌళి గారు అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా సుకుమార్, రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి RC-17కి 100కి 200% ఆ అర్హత ఉంది గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళేందుకు. సో ఖచ్చితంగా వెళ్తారని కోరుకుందాం, ఆశిద్దాం. సో మీకు ఈ యొక్క టాపిక్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.